హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజ్ నందగోపాల్ని వెతికి పట్టుకోవడం కోసం చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే నందగోపాల్ ఇంటికి వెళ్ళి వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ని అడిగితే సార్ 2 అవర్స్ ముందే ఫారెన్ వెళ్ళిపోయారని చెప్తాడు. ఆ మాట వినగానే ఏం చేయాలో అర్థం కాదు రాజ్కి. ఇంతలోనే రాజ్ ఇంటికి వచ్చి హాల్లో కూర్చొని ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, నందగోపాల్ తప్పించుకొని వెళ్ళిపోయాడు, ఇప్పుడు బ్యాంక్ ఆఫీసర్స్కి 100 కోట్లు ఎలా కట్టాలి, వాళ్ళు గనక ఈ ఆస్తిని జప్తు చేస్తే నా కుటుంబం అలాగే మన స్వరాజ్ కంపెనీస్కి సంబంధించిన ఎంప్లాయీస్ మొత్తం అంతా రోడ్ను పడతారు. ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయం మీదే, చేసే ఆలోచన మీదే అంతా ఆధారపడి ఉంది. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్. ఇంతలోనే ఇంట్లో అందరూ కూడా అక్కడికి వచ్చి రాజ్నైతే గమనిస్తారు. ఏంటి వీడు ఇంత డిస్టర్బ్డ్గా ఉన్నాడు అనుకుంటూ ఉంటుంది అపర్ణ. ఇంతలో సుభాష్ ఏమైంది రాజ్, ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే ఇక ఇంట్లో అందరినీ చూడగానే ఏంటిది, ఇప్పుడు వీళ్ళకి ఈ విషయం చెప్తే తట్టుకోగలరా అని ఆలోచిస్తూ ఉంటాడు. అది డాడ్ ఏం లేదు అని రాజ్ చెప్తే ఇంతలో కావ్య లేదండి మీరేదో దాస్తున్నారు, అది మీ మొహం చూస్తేనే తెలుస్తోంది, ఏమైందో చెప్పండి అని అడిగితే ఇక జరిగింది మొత్తం ఇంట్లో అందరికీ కూడా చెప్తాడు. ఒక్కసారిగా స్టన్ అయిపోతారు అందరూ. ఇక రుద్రాణి అయితే ఏంటి 100 కోట్లా, అనవసరంగా 100 కోట్లు మనం ఎందుకు కట్టాలి రాజ్, నాన్న పేరు మీద ఆస్తులేం లేవు కదా, ఏం చేసుకుంటారో చేసుకోమను, మనమైతే కట్టద్దు అని చెప్తుంది రుద్రాణి. ఆఫీస్లో మేనేజర్లానే మాట్లాడుతుంది. అప్పుడే సుభాష్ ఇక చాలు నువ్వు నోరు మూస్తావా, నీకు ఇవన్నీ ఇలాంటి ఆలోచనలే ఉంటాయని నాకు బాగా తెలుసు, కానీ నువ్వు చెప్పినట్లు చేయడం వలన నాన్న గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటారు, అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. రాజ్ నువ్వు చెప్పు మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే ఆ నందగోపాల్ని వెతికి పట్టుకోవడానికి చాలా ప్రయత్నించాడు, కాకపోతే వాడైతే తప్పించుకొని ఫారెన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు, ఎలాగో 10 రోజులు టైం అయితే ఉంది కదా, ఈలోగా ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం, మీరెవరూ టెన్షన్ పడద్దు అని చెప్పి రాజ్ పైకి వెళ్ళిపోతాడు. ఇక అందరూ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంతలో రుద్రాణి తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఈ సందర్భాన్ని నాకు తగినట్టుగా మార్చుకునే అవకాశం ఏదైనా ఉందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే రాహుల్ కూడా అక్కడికి వస్తాడు. ఏంటి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు అని అడిగితే అప్పుడే రుద్రాణికైతే మంచి మాస్టర్ ప్లాన్ ఒకటి తడుతుంది. దీన్ని ఇలాగే అమలు చేద్దాం అని అనుకుని వెంటనే రాహుల్కైతే ప్లాన్ మొత్తం చెప్తుంది. మమ్మీ ఇందులో ఏదైనా రిస్క్ ఉందా అని అడిగితే నాకు తెలిసినంత వరకు ఇది ఎలాంటి ప్రాబ్లం మనకైతే ఉండదు, మనం చేసే ఈ ప్లాన్ వలన కావ్య ఇంకా మళ్ళీ ఈ జన్మలో ఇంట్లో అడుగు పెట్టదు. ఈసారి రాజ్తో పాటు ఇంట్లో అందరికీ కూడా కావ్యపై పిచ్చ కోపం అలాగే పగ కూడా ఏర్పడుతుంది, అంతా మనకు మంచి జరుగుతుంది రాహుల్, నువ్వేం కంగారు పడకని చెప్తుంది రుద్రాణి. ఇక బ్యాంక్ ఆఫీసర్స్ ఇచ్చిన 10 రోజుల గడువు అయితే పూర్తయిపోతుంది. బ్యాంకుకి అమౌంట్ కట్టాల్సిన రోజు అయితే వస్తుంది. ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో అందరూ కూడా చాలా సతమతం అవుతూ ఉంటారు. నందగోపాల్ కోసం ఎంత ట్రై చేసినా అతనైతే దొరక్కపోవడంతో ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే సుభాష్ ఇక చేయాల్సింది ఇక వేరే ఆప్షన్ కానీ ఏమీ లేదు రాజ్, మన ఆస్తుల్లో 100 కోట్లు ఏమొస్తాయో చూసుకొని అవి వాళ్ళకి ఇవ్వడం తప్ప మన దగ్గర ఇక ఆప్షన్ ఏం లేదు అని అంటే నాకు కూడా అదే అనిపిస్తుంది డాడ్, నువ్వేమంటావు నానమ్మా అని అంటే మీరు ఎలా అనుకుంటే అలా చెయ్యండి, ఇక ఇందులో ఆలోచించడానికంటూ ఏముంది అని అంటుంది ఇంద్రాదేవి. అప్పుడే సుభాష్ కావ్యతో మనకి ఉన్న ప్రాపర్టీస్ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ తీసుకునిరా, ప్రాపర్టీస్ అన్నీ ఎంత అమౌంట్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే వస్తుందో చూద్దాం అని చెప్తే సరే అని చెప్పి కావ్య వెళ్ళి బీరువా ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఒక్క డాక్యుమెంట్ కూడా కనిపించదు కావ్యకి. దాంతో వణికిపోతూ ఉంటుంది కావ్య. ఇదేంటి అన్ని డాక్యుమెంట్స్ ఈ బీరువాలోనే పెట్టాను కదా, కనిపించట్లేదేంటి అనుకొని చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోనే రాజ్ కళావతి ఎంతసేపు త్వరగా తీసుకునిరా అని పిలుస్తాడు. ఇక డాక్యుమెంట్స్ లేవు కాబట్టి కావ్య అయితే మళ్ళీ హాల్లోకి వస్తుంది. అప్పుడే రుద్రాణి ఏంటి డాక్యుమెంట్స్ తీసుకురమ్మని పంపిస్తే ఒట్టి చేతులతో వచ్చావు, డాక్యుమెంట్స్ ఏవి అని అడిగితే కనిపించట్లేదు అని చెప్తుంది కావ్య. దాంతో ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు. అప్పుడే అపర్ణ ఏంటి కనిపించట్లేదా, సరిగ్గా వెతికావా కావ్య అని అడిగితే
వెతికాను అత్తయ్య, ఏమైందో తెలీదు, ఉండాల్సిన ఒక్క డాక్యుమెంట్ కూడా కనబట్లేదు అని చెప్తే అప్పుడే రుద్రాని కనిపించట్లేదా లేకపోతే నువ్వే మాయం చేశావా అని అడుగుతుంది. దాంతో షాక్ అయిపోతుంది కావ్య. ఏం మాట్లాడుతున్నావు రుద్రాని నువ్వు అని ఇంద్రాదేవి అడిగితే ఉన్నదే మాట్లాడుతున్నానమ్మా. ఆస్తి మొత్తం తీసుకువెళ్ళి నాన్న ఈ కావ్య పేరున రాస్తే తనెందుకు ఊరుకుంటుంది? తను చేయాల్సిన పని తను చేస్తుంది కదా. ఆస్తి మొత్తం ఎలాగో తన పేరు మీదే ఉంది కాబట్టి అన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళ పుట్టింట్లో పెట్టిందేమో, అంతకన్నా ఇంకేముంది అనేసరికి ముందు వెనక ఆలోచించకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడకండి రుద్రాణి గారు అని అంటుంది కావ్య. మరి నువ్వు అంత నిజాయితీ గలదానివే అయితే మరేవి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఏవి అని అడుగుతుంది. అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్తుంది కావ్య. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. నువ్వే డాక్యుమెంట్స్ అన్నీ మాయం చేసి ఇప్పుడు అవసరం వచ్చేసరికి కరెక్ట్గా నాటకం ఆడుతున్నావు. నీ సంగతి ఎవరికి తెలియదు అనుకుంటున్నావు అనేసరికి ఇక కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే ధాన్యలక్ష్మి, ఖచ్చితంగా నువ్వన్నదే నిజమై ఉంటుంది రుద్రాణి. ఈ కావ్య వాళ్ళ అమ్మతో కలిసి ఎన్ని ప్లాన్లు వేయలేదు, ఇంత ఆస్తి తన చేతికిస్తే ఊరుకుంటుందా? నువ్వు చెప్పిందే నిజమై ఉంటుంది అని అంటుంది ధాన్యలక్ష్మి కూడా. అప్పుడే అపర్ణ, నిజమేంటో తెలుసుకోకుండా ఇద్దరు ఎందుకు కావ్యపై అలా నిందలేస్తున్నారు, మీరు కాసేపు సైలెంట్గా ఉండండి అని అంటుంది. అప్పుడే రాజ్, వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పే ఉందమ్మా, నాకైతే రుద్రాణి అత్త చెప్పిందే నిజం అనిపిస్తుంది అనేసరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అందరికీ. రాజ్, ఏం మాట్లాడుతున్నావు? కావ్య గురించి నీకు తెలీదా అని అపర్ణ అడిగితే, కళావతి గురించి నాకు తెలుసు, మరి అలాంటప్పుడు ఈ డాక్యుమెంట్స్ ఏవి? నిజాలు తెలుసుకోకుండా ఎందుకు కావ్యపై నిందలేస్తున్నావు అని అపర్ణ అడిగితే, లేదమ్మా, నేను నిందలు వేయట్లేదు, కళావతి దగ్గరే ఇంటి తాళాలు కూడా ఉన్నాయి, ఎవరు ఈ డాక్యుమెంట్స్ తీయరు, వాళ్ళు ఎవరికి వీటితో అవసరం లేదు, ఇదంతా కళావతియే మాయం చేసి ఉంటుంది. ఈ కళావతి గురించి నాకు బాగా తెలుసు, నేను మీకు మొన్నే చెప్పాను, నన్ను మోసం చేసింది, నేను చావు బ్రతుకుల వరకు తీసుకుని వెళ్ళింది, తన ఇంటి కోడలుగా వద్దు అంటే ఎవరు నా మాట వినకుండా మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చారు, ఇప్పుడు చూసారా ఎలాంటి పరిస్థితి వచ్చిందో మన ఇంటికి అని అంటే, ఏమండి నిజంగా నా తప్పేమీ లేదు అని అంటుంది కావ్య. ఇంకొక మాట కూడా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, జన్మలో మళ్ళీ ఇంటి గడప తొక్కొద్దు అని చెప్పి కావ్యనైతే మెడబట్టి బయటికి తోసేస్తాడు రాజ్. దాంతో ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు. రాజ్, నా మాట విను అని ఇంద్రాదేవి చెప్తున్నా, ఇక ఎవరేం చెప్పినా నేను వినను, ఇప్పుడు మనకు వచ్చిన కష్టాన్ని ఎలా తీర్చుకోవాలో ముందు ఆలోచించండి, ఇప్పుడే చెప్తున్నాను, ఈ జన్మలో కళావతి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కావ్య, నా భర్తే నన్ను నమ్మలేదు, ఇలాంటి జీవితం అనవసరం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే రుద్రాని జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది. కావ్యకు తెలియకుండా తాళాలు తీసి డాక్యుమెంట్స్ కొట్టేసి ఎక్కడవక్కడ అన్నీ నీట్గా సర్దేస్తుంది. ఆ విషయం గుర్తు చేసుకొని భలే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రుద్రాని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.